త్వమోహ సమతీత ఇత్యఖిల వేదరాశేర్వచో ధియో దధతి శూన్యతా సకలసీమమాత్రాంతరం యతః ప్రథమభూతదృగ్గగనశూన్యమాకాశతా త్వమస్యఖిల భూతకృత్తదపి భూతసృష్టేః పరః. అన్ని వేదములను నీవు ఊహలకు సైతము అందవని పలుకుచున్నవి. ఈ బుద్ధులు ఆకాశమనబడు ఖాళీ స్థలము యొక్క అవధులగు పరిధుల వరకే పోగలుగుచున్నవి. ఈ ఆకాశము పంచభూతములలో మొదట సృష్ట్యాదిలో సృష్టించబడినది. పంచభూతములను సృష్టించిన నీవు ఈ పంచభూతముల కన్నా భిన్నమై ఈ పంచభూతాత్మక సృష్టికి అందక అతీతుడవై ఉన్నావు. గుణత్రయ వివేకినాం మతమిదం యథా వై నృణాం గుణత్రయ విభావనా తవ జగత్తథా భావనా అతశ్చితితి శక్తిరిత్యచలతత్వమిత్యుచ్యతే గుణత్రయమిదం జగత్వదుపమానమేతేన రాః. త్రిగుణ విచారమును చేయువారి మతము ప్రకారముగా ఏ విధముగా నరుల యొక్క భావములన్నీయు త్రిగుణములనబడుచున్నవో అట్లే నీ భావస్వరూపమైన ఈ సృష్టి అంతయును నీ దృష్ట్యా త్రిగుణ స్వరూపమనబడుచున్నది. కావున చైతన్యము, జడశక్తి, జడమైన ఘన పదార్థము అనబడు మూడు జగత్తత్వములే వరుసగా సత్వము, రజస్సు, తమస్సు అనబడు త్రిగుణములుగా చెప్పదగి ఉన్నది. ఇచట నీతో పోల్చబడిన ఈ జీవుడు నీకు ఉపమానముగా చెప్పబడినాడే తప్ప జీవుడు నీవే అని కాదు కదా. జ్ఞాతా తృప్తిర్భవేద్యాహి న జ్ఞేయాదపి సైవ చేత్ అనత్ప్రథమ పక్షాత్తు సత్పక్షః సత్ఫలోవరః. తెలియుటకు వీలుగాని వాడవని తెలిసినప్పుడును ప్రయత్నము అనవసరము కావున ఇచ్చటను తృప్తి లభించుచున్నది. ఈ పక్షము సత్యము కావున సత్ఫలమునిచ్చును. కావున ఇది శ్రేష్టము. నీవు ఆత్మస్వరూపునిగా తెలియబడినప్పుడు తృప్తి లభించుచున్నను అది అసత్యము కావున ఫలము నొసగదు. కావున నిష్ప్రయోజనమే కదా.